హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైందండి మన వీడియో పెట్టేసి. 15 డేస్ నుంచి నాకు నా బొటిక్ వర్క్ అది ఉండటం మూలంగా వీడియోస్ చేయలేకపోయాను అనమాట. అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. దాంతోపాటు నేను ఇదివరకు క్లాసెస్ చెప్తానని కూడా అన్నాను కదా, ఆ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అది ఎప్పటి నుంచి ఏంటి అనేది మీరు నా కొత్త వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక 1 వీక్లో స్టార్ట్ చేయబోతున్నాను అనుకోండి. అయినా కూడా అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి వీడియో మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మోడల్ ఫ్రాక్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. కటింగ్ అది చూపిస్తాను చూడండి. కటింగ్ అయిపోయిన తర్వాత కుట్టడం ఎలా ఏంటి అనేది కూడా ఒక వీడియో పెడతాను. ఫస్ట్ ఈరోజు అయితే కటింగ్ ఒకటే చూపిస్తున్నాను. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ మీద మార్క్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల వచ్చే టక్స్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఏం చేస్తున్నానంటే, నేను దీని తర్వాత ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓన్లీ 4 ఇంచెస్. కదలకుండా ఉండడం కోసమనే స్పిన్స్ పెట్టుకుంటున్నాను, మళ్ళీ అటు ఇటు కాకుండా. వచ్చేసి మనము మిడిల్ పాయింట్ ఎక్కడో దీనికి ఒక మార్క్ చేసుకుందాము. ఇది ఎందుకు ఏంటి అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటే వచ్చింది. ఇప్పుడు ఇంకో పీస్ కూడా సేమ్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి,
ఫ్రంట్ పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి నోట్ తీసుకోవాలి కదా, అది సన్నగా తీసుకుంటున్నాను ఇక్కడ. అయితే ఇది వచ్చేసి వీనెక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని మనకి ఫ్రంట్ ఎంత కావాలో చూసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మార్క్ చేసుకున్నాను 5.5 ఇంచెస్ దగ్గర. నెక్స్ట్ రెండో పార్ట్ వచ్చేసి నేను ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇక్కడ దాకా ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి నెక్ నుంచి అన్నమాట. ఇది ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఈ మిడిల్ పార్ట్ ఇక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నానో దీనికి కూడా అలాగే మార్క్ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు చూడండి మన నెక్ అన్నమాట. ఇది వీ కనిపిస్తుంది. ఓకే, అసలు ఎలా కుట్టాలి ఏంటి, ఇంకా మిగతా అంతా కటింగ్ కూడా ఉంది కదా, ఒక్కసారి చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ కాకుండా. చాలా ఈజీగా ఉంటుంది, న్యూ లుక్తో ఉంటుంది ఫ్రాక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఇవే మనం ఫ్రంట్ బ్యాక్ వేరే పై క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ ఇది కూడా లైనింగ్ ఎలా ఉందో నెక్స్ట్ క్లాత్ కూడా కట్ చేశాక మీకు చూపిస్తాను మళ్ళీ.